తేజగా ఉన్న మీరు ప్రియాంకగా మారినప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి, మీరు ఎలా అనిపించింది? నేను కొత్తగా ఏమీ ఫీల్ అవ్వలేదండి తేజ టు ప్రియాంక అనేది. జస్ట్ నా బాడీలో పార్ట్స్ మారాయేమో కానీ సేమ్ ఫీలింగే ఉండింది. బికాస్ చిన్నప్పటి నుంచి తేజు ఫీల్స్ లైక్ ప్రియాంక ఓన్లీ, సో దట్ అందుకనే కదా ప్రియాంక వచ్చింది. సో కాకపోతే నాకు ఆ టైంలో అనిపించింది ఏంటి అంటే లైక్ నన్ను నేను చూసుకునేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్ యా నౌ యూ లుక్ లైక్ పర్ఫెక్ట్ ప్రియాంక అని నేను అనుకున్నాను. నౌ యూ ఫీల్ కంప్లీట్. ఎప్పుడైనా సూసైడ్ అటెంప్ట్ ఏమైనా ట్రై చేశారా? అలా అనిపించిందా? యా ఎందుకు అనిపిస్తుంది? ప్రియాంక అది కాదు కదా. నో సార్, నేను అవన్నీ దాటిన తర్వాత ఇంత స్ట్రాంగ్ అయ్యాను. సో డే 1 నుంచి స్ట్రాంగ్ అయ్యారు. స్ట్రాంగ్ అంటే ఎంత డే డెసిషన్స్ అనేవి తీసుకునేంత స్ట్రాంగ్ కాదు. అంటే మొండిగా ఉండిపోయేదాన్ని. వీళ్ళు కొడతారా కొట్టని, తిడతారా తిట్టని, లేకపోతే ఎవరేమనుకుంటారు అనుకుని అని వాళ్ళు ఎదురుగా ధైర్యంగా ఉండేదాన్ని. కానీ బట్ నేను ఒంటరిగా ఉండేటప్పుడు ఐ ఓన్లీ నో దట్ పెయిన్. లైక్ నాకు మాత్రమే తెలుసు. నేను ఈవెన్ నేను ఇది మీడియా ముందు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు. ఇట్లాంటి ఐడియాలు అయితే నేను ఎవరికి ఇవ్వను, అసలు ఫాలో కూడా కాకండి. నా మీద నేను కిరోసిన్ పోసుకొని నా బాడీ అంతా బర్న్ అయ్యేలాగా నేను చేసుకున్నాను. 1 2 ఎస్ సార్. అండ్ ఆల్మోస్ట్ నా ఫేస్ హాఫ్ వరకు కూడా కాలిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ హైదరాబాద్ అండ్ ఐ టుక్ మెనీ ట్రీట్మెంట్స్. సో దాని తర్వాత నేను ఇలా ఉన్నాను. మేబీ నాకు ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంటే మేబీ నేను ఇంకా బాగుండేదాన్నేమో అనేది నాకు ఎవ్రీడే నేను రెడీ అయ్యే, నేను అద్దంలో చూసుకున్న ఎవ్రీ టైం నేను అనుకుంటూ ఉంటాను. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫర్ ఏ బాయ్ ఫ్రెండ్ కోసం స్లీపింగ్ పిల్స్ తీసేసుకున్నాను. ఇట్స్ లైక్ ఇంకొక 1 hourలో నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకపోయింటే, నా ఫ్రెండ్స్ నన్ను అడ్మిట్ చేయకపోయిందంటే మేబీ ప్రియాంక ఇవాళ మీ ముందు ఈ సారంగ తగ్గ సినిమాకి ఇంటర్వ్యూ చేసేది కాదేమో. మరి 3వ ప్రపంచ యుద్ధం రెడీ అయ్యారంటే ఎప్పుడు లేదన్నారు సార్. దాని తర్వాత ఇంకా ఆగిపోయాను సార్. ఇంకా చెయ్యకూడదు ఇలాంటివి వర్త్లెస్ పీపుల్ గురించి. మన వర్త్ని మనం పాడు చేసుకోకూడదు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి ఐ నెవర్ థింక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అసలు అలాంటి ఆలోచనలు కూడా మనం మనసులోకి రాకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ సక్సెస్తోనే ఏదైనా ఎవరికైనా సమాధానం చెప్పాలి. మనకంటూ ఒక వర్త్ ఉంటుంది. మన వర్త్ అనేది ఎదుటి వాళ్ళకి చూపిస్తేనే కదా ఓ మై గాడ్ ప్రియాంక నేను లాస్ అయ్యాను అనేది అనుకోవాలి. నాట్ ఓన్లీ ప్రియాంక, లైక్ మీ మెనీ పీపుల్. ఇక్కడ ఓన్లీ సక్సెస్ స్పీక్స్ అండి. మనిషికి అది ఏ జనర్ అయినా కానీ మనిషికి వాల్యూ లేదు. సక్సెస్ అయితే అందరూ మనోడు అంటారు, సక్సెస్ కాకపోతే ఆడికి మనకి సంబంధం లేదు. అది నిజం సార్. సక్సెస్ అయితేనే మనం ఎదురు వాళ్ళకి సమాధానం చెప్పాలి. సక్సెస్ వెనకాల చాలా స్ట్రగుల్, చాలా స్ట్రెయిన్ ఉంటుంది, విపరీతమైన పట్టుదల ఉంటాయి. కానీ ఈవెన్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వెన్ ఐమ్ డూయింగ్ టీవీ షోస్ చేసేటప్పుడు కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళతో చెప్పలేకపోయే వాళ్ళు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు. వై యూఆర్ డూయింగ్ లేడీ గెటప్స్ అని ఎందుకు వేస్తున్నావు అనేవారు. బట్ నా అదృష్టం కొద్ది నాకు లేడీ గెటప్స్ క్యారెక్టర్సే వచ్చినాయి ఒక కామెడీ షోలో. సో అక్కడి నుంచి ఐ వాజ్ లైక్ ఓకే ఇది నాకు ఒక మెట్ అనుకుంటున్నాను. నేను అమ్మాయిలాగా చూసుకోవడం అనేది నాకు ఇష్టం పర్సనల్గా. సో అక్కడ నాకు ఒక ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే. లైక్ నేను శారీ కట్టుకొని నాకు నచ్చినట్లు నేను రెడీ అవటం కానీ ఇవన్నీ కూడా అక్కడ జరిగేవి. సో ఆ సెట్లో ఉన్నంతసేపు ఐ ఫీల్ లైక్ నేనేదో ఒక హెవెన్లో ఉన్నాను. సో చాలా కంఫర్ట్గా ఉండేదాన్ని. సో ఫైనల్లీ ఇవాళ నేను ఇంకా చాలా లైక్ నా లైఫ్లో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. సో అట్లా అలాంటి టైంలో నాకు సూసైడ్ అటెంప్ట్ థాట్స్ వచ్చినాయి అనమాట. ఇంక లైఫ్లో ఇంకేం చేయలేము అనుకునే టైం కాదు. సూసైడ్ అటెంప్ట్ అంటే ఏ మందు తాగొచ్చు, ఒళ్ళుగాలు చేసుకోవటం ఏంటండి బాబు. మామూలుగా అగ్గిపుల్లు కాల్చినప్పుడు అంటుకుంటేనే ప్రాణం గిలగిల్లా ఆడిపోద్ది. తెలియలేదు సార్ అది ఆ టైంలో. లైక్ నాకు ఇంకా అసలు ఈ లైఫ్ వద్దు అనుకున్న స్టేజ్లో ఏం చేయాలో కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఏ చాక్తోనో కోసుకుందాం అంటే బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. నాకు అదొక భయం ఉంది. నేను దారుణం కదా దారుణం అంటే ఇదేమనుకున్నా అంటే కాలిపి ఒకేసారి ప్రాణం పోతుందేమో. అప్పటికే నా మా ఊర్లో 2-3 ఫైర్ యాక్సిడెంట్లు చూసాను అనమాట. సో సినిమాల్లో కూడా చూసాను. వెంటనే అలా టప్పుని పడిపోతా ఉంటారు అంటే వెంటనే అయిపోతుంది అనుకున్నాను. దాని తర్వాత రికవరీ అవడానికి ఆల్మోస్ట్ నాకు 2-3 ఫ్రై అవుతాయి కదా, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. 2 to 3 years అయింది. స్కిన్ అంతా మళ్ళీ మార్చాలి. సో 2 నుంచి 3 ఏళ్ళు టైం పట్టింది నాకు. నేను అనుకున్నాను అసలు నా జీవితంలో నేను ఏదైనా ఒక షిట్టి థింగ్స్ ఉన్నాయంటే, ఒకటి నేను ప్రేమించడం, 2 ఇది నన్ను నేను చేసుకోవడం, ఇట్లా నన్ను నేను బాధ పెట్టుకోవడం. సో అప్పటి నుంచి ఎప్పుడు సెల్ఫ్ హార్మ్ అనేది నేను ఎప్పుడు చేసుకోను. ఎవరైనా నా మీద నన్ను ఏదైనా అంటే ఓకే ఐల్ బీ క్వైట్, సైలెంట్గా ఉంటాను.
ఏం మాట్లాడను, నా పని నేను చూసుకుంటాను. సో టైం విల్ కమ్ అండ్ టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అనేది నేను బాగా నమ్ముతాను. గుడ్, గ్రేట్ ప్రియాంక.